నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. పట్టుకొని వచ్చిన నేనే మీటింగ్ కంటనే కడప ధర్మశాస్త్రమే ప్రియనే వాసనే వాసనే శిశువే రాజకుమారుడే తోళనే సుతనే హరిహర సుతనే చెప్పండి స్వామి. ఆపద్ బాంధవనే అనాథ రక్షకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అన్నదాన ప్రభువే అయ్యప్పనే అరియంగా అచ్చన్ కోవిల్ అరసే వృత్తులై బాలకనే ఎరుమేరు శాస్త్రానే బావ స్వామి కన్నమూల మహాగణపతి భగవానే కరుపత్తూరు వాసియే శ్రీరంగపట్టణ వాసియే వెంకట నాగేంద్ర రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, ఎన్నోళ్ళ గోత్రం శివగంగి రెడ్డి గారు, వీరు ఈరోజు మన భిక్షా మహోత్సవానికి మరియు విజయ హోమానికి మనకు ఏర్పాటు చేశారు. కాబట్టి అదేవిధంగా మనం కూర్చున్నటువంటి చేపలు కూడా అక్క గారు తెచ్చారు. కాబట్టి ఈ అక్కకు అయ్యప్ప స్వామి కృపాకటాక్షములు, అట్లే మన గుడిలో ఉండే శివకేశవులు, కాలభైరవులు, నవగ్రహాలు అందరూ ఈమెను ఆశీర్వదించి తొందరగా ఇల్లు కట్టుకునేసి ఆ ఇంట్లోకి కొత్త కోడలతో వెళ్ళాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వామి అందరూ ఉండేసి నేను చెప్పినప్పుడు తదాస్తం చెప్పండి. ఆయుర ఆరోగ్యేశ్వరాభివృద్ధి రస్తు, ఆయుర ఆరోగ్యేశ్వరాభివృద్ధి రస్తు, ఆయుర ఆరోగ్యేశ్వరాభివృద్ధి రస్తు, శీఘ్రమేవ పుత్రవధు ప్రాప్తి రస్తు. గారు అందరూ తెలిసే ఉంటుంది. దానికి శ్రీనివాస్ గురించి పరిచయం అక్కర్లేదు. ఎవరైతే ఆర్ఎస్ఎస్ లో ఉన్నారో, హిందూ పరిరక్షణ సమితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆయన పేరు సుపరిచితం. ఈరోజు మన దృశ్యం కొద్ది గుడికి సేవ చేయడానికి వచ్చాడు స్వామి. మన గురించి తెలుసుకొని మళ్ళీ 3 నెలల గుడి స్వామి, ఎక్కువ సంవత్సరాల గుడి కాదు. మనంతా 3 నెలలే కట్టి, మా గుడి కట్టి 3 నెలలే. నేను వచ్చి 3 నెలలు అయింది. ఇంత తక్కువ కాలంలోనే ఇటువంటి హిందూ సమాజానికి శ్రేయస్ చేసే స్వాములు రావడం నిజంగా మన అదృష్టము. కాబట్టి అందరూ ఒకసారి స్వామి 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 హరిహర సుతనే రండి చెప్పడం. హరిహర సుతనే ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం. అందరూ నేను చెప్తాను ఒకటి, అది మీరు తదాసం చెప్పండి. ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. స్వామివారు శివకేశవులు మరియు అమ్మవారు భవానీ మాత, అదేవిధంగా సీతామాత, అదేవిధంగా అయ్యప్ప స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు వీళ్ళందరూ వీళ్ళ పట్ల సౌహృదయంతో ఉండి వీళ్ళ కుటుంబ సభ్యులకు ఎటువంటి అనారోగ్యం కలిగేయకుండా వీళ్ళను నిండు నూరేళ్ళు, ఎందుకంటే హిందూ సమాజానికి సేవ చేయాల్సినటువంటి స్వాములు 100 ఏళ్ళు కలకాలం బతకాలు మనసుగా కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. ధన్యవాదాలు. శ్రీ స్వామి శరణమయ్యప్ప. నాకు ఈ రామాలయం ధర్మకర్త వారైనటువంటి లక్ష్మయ్య గారు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు రావడం వల్ల నాకు పరిచయం కావడం, తర్వాత ఈ దేవాలయం కన్స్ట్రక్షన్
నిర్మాణంలో ఉన్నప్పుడు ఒకసారి రావడం ఇక్కడికి జరిగింది. తర్వాత నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ ప్రారంభోత్సవానికి రాలేకపోయాను. ఈరోజు అక్కడ తారసపడ్డారు లక్ష్మయ్య సార్. సార్ నమస్తే అండి, జై శ్రీరామ్ అంటానే లేదండి మీరు దేవాలయం రావాలి అని చెప్పేసి చెప్పడము, నేను మా శ్రీమతి గారు ఈ యొక్క కార్తీక మాస సోమవారం రోజున ఇక్కడికి రావడం, ముఖ్యంగా మాలధారణలో ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వాముల యొక్క సేవలో పాల్గొనడం అన్నటువంటిది నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యభావంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ దేవాలయంలో మూడవసారి ఈ అయ్యప్ప స్వాములకు ఈ యొక్క భిక్షధారణ చేయడం అన్నటువంటిది ఎంతో శుభదాయకము. మరి అదేవిధంగా ఈ రామాలయానికి ఉదయం సాయంకాలం ధూపదీప కార్యక్రమాలు చేస్తున్నటువంటి రవికుమార్ సార్ గారు స్వాముల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మనతో పాటు మనమందరం కూడా ఈ యొక్క ఆధ్యాత్మికతను సంతరించుకునేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరం కూడా పాల్పంచుకొని ఈ యొక్క మన సనాతన ధర్మం, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, ఆచార వ్యవహారాలను కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. అదేవిధంగా ప్రతి ఇంటిలో కూడా భగవద్గీత పుస్తకం ఉండాలి. ఆ భగవద్గీత మనకు శ్రీకృష్ణ భగవానుడు అందించినటువంటి శ్లోకాలను రోజు ఒక శ్లోకం, అదేవిధంగా కింద తాత్పర్యం భావం ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా ఆ విషయం పైన దృష్టి పెట్టినట్లయితే మన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలను మనం అధిగమించేదానికి భగవద్గీత ఒక మార్గము అన్నటువంటిది మనం నమ్ముతున్నాం. కాబట్టి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈయనన్నిటికీ కూడా మన పిల్లలతోనూ మనం కూడా ఈ యొక్క భగవద్గీత పారాయణం అనేటువంటి చేసేదానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ ధర్మకర్త గారికి, లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. భిక్ష కోసము బుద్ధిపేటలో 10 కిలోలు తీసుకొచ్చారు. జీలకర్ర ఆవాలు తీసుకొచ్చారు. మన యొక్క భిక్ష కోసమని వీరికి, వీరి కుటుంబ సభ్యులకి ఎప్పుడు అయ్యప్ప స్వామి కృపాకటాక్షంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. స్వామి నాకు పప్పేసి పోసాను మళ్ళీ మీకు అప్పుడు అమ్మును సార్. లక్ష్మయ్య స్వామి